అంటే చిన్న చిన్న మేతి చెమన్కి ఎలా గ్రేట్ చేసుకుంటామో అలా చిన్న చిన్న దానిలా కొబ్బరికాయ కూరలా కూడా మనం గ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే కొబ్బరికాయ కూరలా మనం పన్నీర్ గ్రేట్ చేస్తే అది తినడానికి నోటికి మనకి తిన్నట్టు ఉండదన్న ఉద్దేశంతో చాలా చిన్న ముక్కలు అయితే కోసానండి. ఇలాగ కోస్తున్నాను, ఎందుకంటే మనకి కొంచెం తిన్న పంటికి తగిలితే మనకి తిన్నట్టు ఉంటుంది కదా, దానికోసం ఇంకా మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కోస్తున్నాను. మీకు కావాలంటే ఇది మసాలా గ్రేవీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ అట్ల మీద నార్మల్గా జల్లేద్దాం అన్న ఉద్దేశంతో అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలు అవి కోసుకుంటున్నాను. చూసారు కదా ఎంత స్మాల్ సైజులో వచ్చాయి అన్నది. దీంతోనే మనం ఉల్లిపాయలు అవి వేసుకుని మసాలా గ్రేవీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే మసాలా దోశలాగా పన్నీర్ దోశలాగా వేసుకోవచ్చు. సరే, ఫస్ట్ అయితే ఇంకా నేను మినపట్లు అది వేద్దాం అనుకుంటున్నాను కదా, దాని మీద జల్లడం కోసమే ఇంక ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుని మొత్తం ఇలా చిన్న సైజ్ అయితే కోసేసుకొని ఉంచేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అవి కోసుకుందామని ఇంక ఇలా పెట్టుకుంటున్నానండి. ఈ మధ్యన మనకు బాగా